అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ప్రజల సమస్యలపై మాట్లాడుతూ అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలపై ఎమ్మెల్యేల పనితీరు మరియు అక్కడ వైసీపీ ప్రస్తుత పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు అదేవిధంగా గోదావరి తీర ప్రాంతమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర గారి పనితీరు, అదేవిధంగా అక్కడ వైసీపీ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు చాలా సాదాసీదా వ్యక్తి. ఆయన 2014 గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా 2019లోని గోపాలపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ఓటమికి పాలయ్యారు. ఆ తర్వాత గోపాలపురం నుండి కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చి దాదాపు 27,000 ఓట్ల మెజార్టీతోని ఘన విజయం సాధించారు. వరుసగా 3 సార్లు ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో, గోపాలపురంలో 2 సార్లు, కొవ్వూరులో 1 సారి ఆయనకి టికెట్ ఇచ్చారు. అంటే కనుక ఆయన ఎంత సౌమ్యుడు, ప్రజలకి ఎంత దగ్గరలో ఉండే వ్యక్తి అనేది మనకు తెలుస్తుంది. కొవ్వూరులోనే ఆయన గత 20 నెలలుగా పొద్దున్న 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. వచ్చిన ప్రతి మనిషిని కలిసి వాళ్ళ సమస్యలపై మాట్లాడుతూనే ఉంటారు. అటువంటి వ్యక్తి కొవ్వూరు నియోజకవర్గంలోని ముఖ్యంగా దాదాపు 150 కోట్ల రూపాయలతో కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు. సీసీ రోడ్లు అయితే కావచ్చు, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేని బీటీ రోడ్లు, అంటే తను వ్యవసాయం చేసుకుని పండించుకున్న పంటను మెయిన్ రోడ్డుకి తరలించుకోవడానికి బీటీ రోడ్లు వేయించడం అయితే కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నూతన భవనానికి శాంక్షన్ చేయించుకోవడమే కానివ్వండి, గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజీని నూతన బిల్డింగ్కి శాంక్షన్ చేయించడం అయితే కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్కి నూతన భవనాలని నిర్మించుకోవడానికి శాంక్షన్ చేయించుకోవడమే కానివ్వండి, అదే కొంతమంది దాతలని, కొంతమంది ఫండర్స్ని తీసుకువచ్చి స్కూల్స్లోని కావాల్సిన మౌలిక సదుపాయాలను ఆయన సమకూర్చే విషయంలోని, ఆయన విద్యా వైద్యంలోని ఎక్కడా కూడా ఆయన వెనకంజి వెయ్యను, ఎవరి సాయంతోనైనా ముందుకు తీసుకెళ్తాననే పరిస్థితులు ఆయన ఉన్నారు. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో అంతకు ముందర ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే రాజమండ్రి దగ్గరగా ఉండడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ మీద గత ప్రభుత్వం ఎక్కువ మక్కువ చూపకపోవడం, ఈయన వచ్చిన తర్వాత చుట్టుపక్కల నియోజకవర్గాలకు కూడా కొవ్వూరే సెంటర్ పాయింట్గా ఉంది, మాకు 50 పడకల నుండి 150 పడకల హాస్పిటల్గా మార్చండి అని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అడిగితే దాన్ని 100 పడకల హాస్పిటల్గా మార్చి నూతన భవనానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొవ్వూరులో మెయిన్గా ఆయన పేరు నిలిచిపోయే విధంగా ఒక పని చేయబోతున్నారు. అది కొవ్వూరులోని గోదావరి పక్కన ఉన్న వాళ్ళు గోదావరి నీరు తాగే అదృష్టం లేకపోవడం, ఆ సమస్యని ఆయన బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ డ్రిగ్ వ్యవస్థతోని ఒక పంపుల చెరువు నిర్మాణం చేసి కొవ్వూరికే కాకుండా నరసాపురం వరకు వెళ్ళి దాదాపు 1,400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న ఈ ప్రాజెక్టు కొవ్వూరు నియోజకవర్గానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా దాహత తీరుస్తుంది. అది కొవ్వూరు నియోజకవర్గం ఉన్నంతకాలం ముప్పిడి వెంకటేశ్వర గారి పేరు నిలిచిపోతుందనే మనం చెప్పుకోవాలి. ఆయన ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకి కావాల్సిన సమస్యలన్నీ కూడా తీరుస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా కొవ్వూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితికి వస్తే తలారి వెంకటరావు గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారితో 3 సార్లు పోటీ చేశారు, 1 సారే విజయం సాధించారు. అది వైసీపీ గాల్లోనే మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా కొవ్వూరు నియోజకవర్గానికి ఉన్న పెద్ద ప్రజల్లోని పార్టీని బలోపేతం చేసే పరిస్థితులు ఆయన
చేయట్లేదు అనే మనం చెప్పుకోవాలి. ఏదైనా కార్యక్రమం చెప్తే ఆ రోజు ఏదో ఒక గెస్ట్ కింద రావడం చేసి వెళ్ళిపోవడం తప్ప ఏ రోజు పార్టీని కింద స్థాయి నుండి మళ్ళీ కార్యకర్తలు ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు చేయట్లేదు అనే విషయంలో ఆయన ముందుకు రావట్లేదనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 2029లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎలక్షన్స్కి 1 సంవత్సరం ముందు వచ్చి మనం బయట తిరిగితే సరిపోతుంది అనే పరిస్థితిలోని వైసీపీ నాయకులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా పూర్తిగా కూడా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి సంబంధించిన కంచుకోట. అలాంటి కంచుకోటలోనే ఇంకా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు అచ్చుబాబు గారిని సారథ్యంలో మరింత బలోపేతం చేశారనే చెప్పుకోవాలి. అక్కడక్కడ కార్యకర్తలకి అసంతృప్తి ఉన్నా, మిగతా కూటమి నాయకుల్లోని అసంతృప్తి ఉన్నా కూడా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు కూటమి నాయకులని అయితే కానీ కార్యకర్తలనే కానీ సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నారనే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా కొవ్వాడ కాలువ 20 సంవత్సరాలుగా ఎవ్వరూ పూడికి తీయలేని ఒక కాలువకి ఆయన రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షాకాలంలోని ఇబ్బంది పడుతున్నారనే లెక్కతోని ఆయన దాదాపు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో అన్నదేవరపేట నుండి దాదాపు దారవరం వరకు కూడా పూడికి తీత పనులు చేసి రైతులకి ఇబ్బంది లేకుండా చేసిన వ్యక్తి కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు. అదేవిధంగా అక్కడ ముఖ్యంగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ అంటే ఎత్తుపోతల పథకాలు 3 ఉన్నాయి అక్కడ. ఆ 3టికి కూడా ఇమీడియట్గా ఏమైనా మరమ్మతులు కావాల్సి వస్తే మరమ్మతుల పనులు చేయించడం, ట్రాన్స్ఫారమ్స్ కాలిపోతే ఆ ట్రాన్స్ఫారమ్స్ చేయించడం, అవి కొత్తగా మళ్ళీ ట్రాన్స్ఫారమ్స్ కానీ మిషన్స్ కానీ మోటార్స్ కానీ కొత్తవి పెట్టాలనే ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఆయన పెట్టడం చాలా మంచి పరిణామం. ముప్పిడి వెంకటేశ్వరరావు గారు ఏ రోజు కూడా అక్కడ కార్యకర్తలతోనే కానీ నాయకులతో కానీ ఒకటే చెప్పేది, అధికారులతో కానీ కొవ్వూరు నియోజకవర్గం పూర్తిగా మంచినీటి సమస్య లేకుండా ఉండాలి, వీధి లైట్ల సమస్య లేకుండా ఉండాలి, పారిశుద్ధ్యంలోని కూడా నెంబర్ 1గా ఉండాలి అనేది ప్రతినిత్యం ఆయన పంచాయతీ వారికి కానీ మున్సిపాలిటీ వారికి కానీ ఎప్పుడూ చెప్పే కార్యక్రమం. ఎలాంటి ఎమ్మెల్యేని ఆయన కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకోవడం అనేది చాలా మంచి పరిణామం. అది 2029 ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయితే మళ్ళీ ఆయనకే ఇక్కడ టికెట్ కట్టబెట్టే ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఇది నేటి మాట, ప్రజల మాట. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. నేటి మాట మీ విజయ్ కుమార్.